పెయిన్ లో నుంచి వచ్చింది థాట్ అండి. హెవీ వర్క్ చేసి చేసి కంప్లీట్ గా బ్యాక్ పెయిన్ అవ్వడం. అప్పుడు బెడ్ రెస్ట్ అంటే ఏంటి సిచ్యువేషన్? హలో మహాలక్ష్మి గారు. హాయ్ అండి. ఫస్ట్లీ మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సిటీ గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు విత్ యువర్ ఓన్ బ్రాండ్ అండ్ ఓన్ మిషనరీ. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మ్యామ్. డెఫినెట్లీ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ అస్. సో వీ వాంట్ యూ లైక్ యూనో కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం మ్యామ్, మీ బ్రాండ్ గురించి కానీ మీ బిజినెస్ గురించి కానీ. సో వీ జస్ట్ వాంట్ టు నో హౌ యూ స్టార్టెడ్ అండ్ వాట్ మోటివేటెడ్ యూ స్టార్ట్ దిస్ మిషనరీ ఫర్ ఎంబ్రాయిడింగ్ అండ్ ఆల్. అసలుకి ఎలా మ్యామ్ ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? సో వెన్ డిడ్ యూ స్టార్టెడ్ దిస్ అండ్ వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ దిస్ ఎంఎస్ బ్రాండ్? ఓకే, యాక్చువల్లీ ఒక పెయిన్ లో నుంచి వచ్చింది థాట్ అండి, సింపుల్ గా. ఎందుకంటే డాక్టర్ హెవీ వర్క్ అవ్వడంతో నేను పార్లర్ రన్ చేస్తుండే, టైలరింగ్ చేస్తుండే స్టార్టింగ్ లో 12 ఇయర్స్ బిఫోర్. సో హెవీ వర్క్ చేసి చేసి కంప్లీట్ గా బ్యాక్ పెయిన్ అవ్వడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే బెడ్ రెస్ట్ అన్నాడు. సో ఫైనాన్షియల్ గా ఇంట్లో మనీ ఎర్న్ చేస్తుంది నేనే. సో అప్పుడు బెడ్ రెస్ట్ అంటే ఏంటి సిచ్యువేషన్? ఉన్న బిజినెస్ అంతా కొలాప్స్. సో మంచి పీక్ స్టేజ్ లో ఉంది బిజినెస్, ఏమీ లేని జీరో సిచ్యువేషన్స్ నుంచి మంత్లీ ఒక 2 lakh పర్ మంత్ ఎర్న్ చేస్తున్నా టైలరింగ్ అండ్ బ్యూటిషియన్ లో. సో బెడ్ రెస్ట్ అంటే ఏం చేయాలి, అసలు నిద్ర పట్టేది కాదు. 10 days రెస్ట్ లో నాకు వచ్చిన థాట్ అనమాట. నేను పని చేయలేకపోయినా నా ప్లేస్ లో ఒక మిషన్ లాంటిది ఏదైనా ఉండి ఆటోమేటిక్ గా పని చేస్తే నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఏదైనా లేదు, ఈవెన్ నేను బెడ్ లో ఉండి కూడా నేను మేనేజ్ చేయగలుగుతాను కదా అన్న థాట్ అనేది నాకు వచ్చింది అనమాట. నేను వేరే కర్నూలుకి, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఉన్నది గద్వాల్లో, కర్నూలుకి ఏదైతే పార్లర్ కోర్స్కి వెళ్ళానో అక్కడ చూసాను అనమాట చిన్న మిషన్ లో. జస్ట్ వర్క్స్ చూసి చాలా ఇంప్రెస్డ్. యాక్చువల్లీ అప్పుడు హ్యాండ్ వర్క్ చాలా క్రేజీ, ఎంబ్రాయిడరీ అయినా వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేనే చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎంత బాగుంది, ఇది మిషన్ వేస్తుందా తీసుకోవాలనుకున్నా, బట్ ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు. సిచ్యువేషన్ మాత్రం చాలా సివియర్ గా ఉంది. ఏం చేయాలని ఆలోచన చేసి చేసి బాగా ఒక 3 months సర్చ్ చేసేసి 1 lakh స్టార్టింగ్ బడ్జెట్ అనుకున్నది. సో 1 lakh పర్మిషన్ ఇవ్వలేదు, కానీ నేను కొన్నది 2 lakhs పెట్టి గోల్డ్ కూడా బ్యాంక్ లో పెట్టేసి తీసుకోవాలని ఫిక్స్ అయ్యి తీసుకున్నా. బ్రదర్ స్టార్టింగ్ నా జర్నీలో నేను తీసుకున్న ఫస్ట్ మిషన్. కాకపోతే నేను అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నాకు డెమోకి ఇచ్చేకి వచ్చిన పర్సన్ అతనికి ఫ్రేమ్ పెట్టడానికి కూడా రాదు. అలాంటి పర్సన్ నాకు డెమోకి వచ్చాడు. ఇంట్లో అసలు యాక్సెప్ట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పర్మిషన్ లేదు. అయినా 1 lakh కాకుండా 2 lakh పెట్టి మిషన్ తీసుకున్నాను. బట్ ప్రాపర్ ట్రైనింగ్ లేదు, టెక్నికల్ సపోర్ట్ లేదు, డిజైన్స్ లేదు. ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఇంట్లో యాజ్ ఏ లేడీ? ఒక డే చేసి బిజినెస్ స్టెప్ వేస్తే ఇలా ఉంటే ఎలా ఉంటది? కాల్ చేసి కాల్ తీసే వాళ్ళు కాదు, డెమో లేదు, ఏం లేదు. సరే నేను ఇంకొకటే డెసిషన్కి వచ్చేసా, పోతే పోయింది, ఉంటే ఉండింది, ధైర్యం చేస్తా, ఏదైతే అది కానీ అనేసి డే చేసి ఓన్ గా ట్రైనింగ్ అనేది ప్రాక్టీస్ చేశాను అనమాట. హ్యాపీగా సక్సెస్ఫుల్లీ వచ్చేసింది ఓవరాల్ గా ఓన్ గా. సూపర్ సూపర్. అసలు ఎలా మ్యామ్ ఈ మిషన్స్ మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తారా? అక్కడ చూస్తే ఎంహెచ్ అని ఉంది, ఎంహెచ్ ఫర్ మహాలక్ష్మి అనుకుంటారు. సో ఎలా మ్యామ్ ఈ మిషన్స్ మీరే ప్రిపేర్ చేస్తారా లేదా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా? కంప్లీట్ గా అదర్ కంట్రీ అండి. చైనాలో మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, బట్ ఇన్నర్ మెకానికల్ స్పేర్ వచ్చేసి జపాన్ ఉంటుంది. దీని ఎలక్ట్రానిక్ వచ్చేసి మనకి ఇండియాలోనే సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో ఇది కొన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి నేను నాకు ఎలా కావాలనేది ఓన్ గా కస్టమైజేషన్ చేయించుకున్న ప్రోడక్ట్స్ అనమాట కొన్ని. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అలా కాకుండా ఇంకా హై క్వాలిటీ తోటి నేను స్పెషల్ గా మేక్ చేయించుకున్న ప్రోడక్ట్స్. యాక్చువల్లీ మిషన్ గురించి విన్నగానే ఫస్ట్ ఒకటి అనిపించింది మ్యామ్, మెయిన్గా మీ ఈ ఇండస్ట్రీలో మెయిన్ ప్రాబ్లమే మగ్గం వర్క్ చేసే పర్సన్ దొరకకపోవడం, కానీ మ్యాన్ పవర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ మిషన్ చూడగానే ఆ ప్రాబ్లమే లేదు అంటే అసలు ఉమెన్స్కి ఇంకా ఇది తీసుకోకపోవడానికి వేరే రీజన్ కూడా ఉండదు అనమాట. సో అంత బెటర్ మిషన్ ఉంది. సో ఇప్పుడు ఈ మిషన్ మీరు తీసుకొని ఇది
అంటే ఈ మిషన్ మీరు ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మ్యామ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని స్టేట్స్లో? 3 స్టేట్స్ అండి, ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక. బట్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము అదర్ స్టేట్స్ లో. ఓకే ఓకే సూపర్ మ్యామ్. ఇప్పటివరకు మనం అప్రాక్సిమేట్ గా ఎన్ని మిషన్స్ సేల్ చేసాం? 2500 ప్లస్ అయితే అయినాయండి. ఓ సూపర్ మ్యామ్. యాక్చువల్లీ ఒక మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది మ్యామ్ రఫ్ గా? బేసిక్ 3 lakh అబౌవ్ నుంచి అప్ టు 9 lakh వరకు ఉంటుంది. డిపెండ్ ఆన్ మిషన్ మోడల్స్, డివైజెస్, ఎంత యాడ్ ఆన్ చేసుకుంటే వెళ్తే అంత హై ఉంటుంది. ఓకే, కొంచెం చూడడానికి మిషన్ చాలా కాంప్లికేటెడ్ గా కనపడుతుంది. ఏమన్నా యూసేజ్ అవన్నీ ఏమన్నా డిఫికల్ట్ గా ఉంటాయి? యా, చూడడానికి ఇంత పెద్ద మిషన్ ఇంత పెద్దగా ఉంటుంది. మాకు చదువు లేదు, ఎలా ఆపరేట్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. చదువు కూడా లేకపోయినా మిషన్ హ్యాండిల్ చేయొచ్చు. చాలా అంటే చాలా యూజర్. మన మొబైల్ కొని ఎలా అయితే వాడతామో దీని ఆపరేటింగ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ కంప్లీట్ మేము మిషన్ ఇన్స్టలేషన్ చేసి ఆ ఫుల్ డే ట్రైనింగ్ ఇచ్చొస్తాం కాబట్టి అసలు దాని గురించి టెన్షన్ అవసరం లేదు. సో ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ పర్సన్ కెన్ యూజ్ ఇట్, ఎవరైనా. సో ఎనీ చాలా మంది విమెన్స్ స్టార్ట్ చేశాక వాళ్ళ మిసెస్ వద్దన్నా కూడా పాపం నాలాగానే స్టార్ట్ చేస్తారు కదా. సో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ కూడా జాబ్స్ ఉన్నా కూడా అవి వదిలేసి ఈ ఫీల్డ్ లో దిగి ఆ మెషిన్ లో ఒకటి కాదు 3-4 కొని మెయింటైన్ చేస్తున్నారండి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక మిషన్ తీసుకుంటే మనం రోజుకి ఎంత జనరేట్ చేయొచ్చు మ్యామ్ రెవెన్యూ వైస్ ఒక మిషన్ నుంచి మనం? ఓన్లీ ఎంబ్రాయిడరీ అయితే మాక్సిమం 1 or 2,000 చేసుకోవచ్చు హెవీగా అయితే. అదే మగ్గం అయితే డైలీ డే టైం ఓన్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తే 5,000 హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. మన కస్టమర్లు డే ఒకటి సరిపోలేదు, మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు 10,000 చేస్తున్నారు ఒక మిషన్ మీద. అలా మన కస్టమర్ ఒకరొకరు 4 మిషన్లు 3 మిషన్లు 2 మిషన్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. సూపర్ సూపర్. విదిన్ 1 year లో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు సక్సెస్ అయి డెవలప్ అవుతుంటే అదొక బూస్ట్ అన్నమాట. ఐ థింక్ ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉమెన్ ఉంటారో వాళ్ళకి నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఏమో అనిపిస్తుంది. కొందరికి అయితే బయటకు వెళ్ళడానికి పర్మిషన్స్ ఉండవు జాబ్స్ కి. అండ్ వాళ్ళకి ఇంట్లో పర్మిషన్ ఇచ్చిన చిన్న పిల్లలు ఉండడంతో, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉండడంతో బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఏదైనా ఉందంటే మాత్రం ఇదే. రైట్, నాట్ ఓన్లీ ఫర్ దెమ్ మ్యామ్, ఎవరైనా ఇన్ కేస్ జాబ్ చేస్తూ కూడా ఫ్యూచర్లో మేము వదిలేద్దాం అనుకున్నాం, సెకండ్ సోర్స్ ఇన్కమ్ మాకు కావాలి అనుకున్న వాళ్ళకు కూడా నాకు తెలిసి ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు మ్యామ్ మనం సికింద్రాబాద్లో లొకేట్ అయి ఉన్నాం కదా మ్యామ్. సో వీఆర్ సర్వింగ్ ఫర్ 3 states నౌ. సో ఇంతకు ముందు ఏమన్నా ఓన్లీ లోకల్లో చేసేవాళ్ళమా? ఓన్లీ సికింద్రాబాద్లో సర్వ్ చేయడం అలా ఏం లేదు. నేను స్టార్టింగ్ చేసింది గద్వాల్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. గద్వాల్ నుంచే నేను ఏపీ, తెలంగాణ ప్యారలర్ గా సర్వీస్ ఇచ్చాను. బట్ కస్టమర్ గద్వాల్ రావడానికి చాలా మంది ఇష్టపడేవాళ్ళు కాదు, సిటీ కాదు కదా, అందరికి కాంప్లికేటెడ్ అవుతుందని నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. నియర్లీ 7 years అవుతుంది నేను ఇక్కడ. అండ్ అక్కడ ఒక బిఫోర్ 2-3 years చేశాను. టోటల్గా ఓవరాల్గా 10 years నుంచి అయితే ఇండస్ట్రీలో ఉన్నాండి. ఓకే, ఇప్పుడు మ్యామ్ ఒక హౌస్ వైఫ్ ఉమెన్ కానీ వీళ్ళకి కానీ ఇప్పుడు ఒక మిషన్ మీరు 3 lakhs స్టార్టింగ్ అంటున్నారు కదా. సో ఎవరికైనా ఈ 3 lakhs పెట్టడానికి బర్డెన్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా ఉందా? ఎస్ అండి, యాక్చువల్లీ వాళ్ళ సిబిల్ బాగుండి ఏదైనా కట్టగలుగుతారు అనుకుంటే గవర్నమెంట్స్ వీటికి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో కంపెనీ నుంచి కొటేషన్ తీసుకొని కూడా అలా ట్రై చేయొచ్చు. ఓకే, అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా ఈ మిషన్ మీద? లోన్స్ ఇస్తారు. ఓకే, అదే ఎలా మ్యామ్? అంటే మీరు ఇప్పించేస్తారా లేదా వాళ్ళే ట్రై చేస్తారు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తారు. డైరెక్ట్ కాంటాక్ట్ అయినా చేపిస్తాము, లేదు అంటే మన త్రూ నుంచి అయినా కూడా ప్రొసీజర్ చేపిస్తాం. ఓకే, మిషన్ ఇచ్చాక ట్రైనింగ్ అంటే కూడా మనమే ఇస్తాం, ఇన్స్టలేషన్ ట్రైనింగ్ వారంటీస్ ఇవన్నీ కంపెనీ నుంచి. ఓకే, సో వాళ్ళు తీసుకున్నాక ఆబ్వియస్గా వాళ్ళు వాడుకోవచ్చు అండ్ దే కెన్ జనరేట్ మనీ ఫ్రమ్ దాట్ వాళ్ళు చేసుకొని. అసలు సూపర్ మ్యామ్. చూడడానికి ఎలా ఉందంటే ఇప్పుడు చాలా మంది ఏ వచ్చింది జాబులు అంటున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చాక ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు పోతాయి అనుకుంటే. మెయిన్ స్మార్ట్ వర్క్ లో ప్రాబ్లం ఉంటుందండి. ఇదేంటంటే కొంచెం స్కిల్డ్ వర్క్ కదా. ఎనీ బిజినెసెస్ లో కూడా స్కిల్డ్ వర్క్ కి ఎప్పుడు ఎవ్రీ గ్రీన్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ వర్క్ లో ఏదో సిస్టమ్ వర్క్ చేసాము అంటే మనం చేయకపోయినా ఆటోమేటిక్ ఇంకేదైనా చేస్తుంది. బట్ కొన్ని స్కిల్స్ ఉంటాయి, అది మనమే చూసుకోవాలి. సో వాటికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. కరెక్ట్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం ఇది? నియర్లీ 10 years అవుతుంది సార్. 10 years అవుతుంది. ఓకే, సూపర్ సూపర్. ఫస్ట్ నుంచి మనం మిషనరీ మీద ఫోకస్ లేదంటే ఫస్ట్ క్లాతింగ్? లేదు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైలరింగ్ చేశాను. అది ఒక 8 years వరకు చేశాను నాన్ స్టాప్. దాని తర్వాత పార్లర్, రెండు బ్యాలెన్స్ చేశాను. అంటే వచ్చే కస్టమర్స్ ఎట్లా అంటే లేడీసే, దానికి వచ్చిన వాళ్ళు దీనికి వచ్చిన వాళ్ళు దానికి, అలా నాకు రెండింటికి బోత్ కస్టమర్స్ ఎక్కువ గ్రోత్ వచ్చేది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇలా జర్నీ స్టార్టింగ్ నాది ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీరే ఈ మిషన్ ని ఇంతకుముందు వేరే చోట చూసాక నాకు థాట్ వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఇట్లా చాలా మంది మిషన్స్ ఉంటాయి కదా మ్యామ్, మీ దగ్గరే తీసుకోవాలని ఎందుకు అంటే ఏం చెప్తారు? సూపర్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే నేను యాజ్ ఎ సేల్ వేలో చూడను బిజినెస్ ని. నేను ఏదైతే చేశానో నా కస్టమర్ కి ఏది ఇవ్వాలో అది నాకు తెలుసు కాబట్టి దాన్ని నేను ఓన్లీ నా మిషన్స్ లో వచ్చేలాగా డెవలప్ చేశాను. అండ్ జర్దోజీ డివైస్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో మనమే లాంచ్ చేసాం, ఎవరు చేయలేదు. అండ్ ఇంకొకటి డాన్స్ గా ఛాలెంజెస్ ఏం చెప్తా అంటే, నేను మగ్గం వర్క్ లో ఇప్పటి వరకు స్టిల్
నియర్లీ 800 to 900 వరకు వర్క్స్ అనేది మనం డెవలప్ చేసాం. ఇక్కడ ఉన్న వర్క్స్ అన్ని కూడా ఎవరి దగ్గర లేవు అన్ని వర్క్స్. ఓకే. సో ఇదొక్క రీజన్ చాలా మన దగ్గరే తీసుకోవాలని. అండ్ హై క్వాలిటీ ఫినిషింగ్. ఎంహెచ్ మిషన్ తీసుకున్న ఏ కస్టమర్ కన్నా ఒక్కటే ఫీడ్బ్యాక్, మా ఏరియాలో 10 మిషన్స్ ఉన్నా మా వర్క్ ఫినిషింగ్కి అస్సలు కాంపిటీషనే లేదండి. ఈ వర్క్ ఫినిషింగ్ ఉంది కాబట్టి మాకు అసలు కాంపిటీషనే లేదు, బిజినెస్కి హ్యాపీగా చేసుకోగలుగుతున్నామని కస్టమర్ ఫీడ్బ్యాక్. ఓకే. ఇప్పుడే మన ఆఫీస్కి వచ్చినప్పుడు చూసాము, ఉన్నారు, ఎంతో మంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, డీల్స్ ఆర్ హ్యాపెనింగ్. అసలు రెగ్యులర్గా మీకు ఇలాగనే ఉంటుందా, లేకపోతే ఈ రోజు అలా ఉన్నారా? మేము లేదు సరే, ఈ రోజు కొంచెం నార్మల్ గా, ఒక్కొక్కసారి అయితే 10 క్లయింట్స్ ఒకటేసారి వచ్చేస్తారు. అసలు ఇంకా ఈ రూమ్ ఆ రూమ్ ఫుల్. ఓకే. క్లౌడ్ తో. వాట్ ఈస్ హైయెస్ట్ ఆర్డర్ డే మ్యామ్? ఎప్పుడు ఏ రోజు మీకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి అండ్ ఎన్ని వచ్చాయి అందులో? ఏ రోజు అని తెలియదు కానీ హైయెస్ట్ సేల్ అంటే పర్ డే 10. ఓ, పర్ డే 10. నిన్న 4 అయ్యాయి, మొన్న 3 అయ్యా, మొన్న 2 అయ్యాయి. పర్ డే ఉంటున్నాయి. సూపర్ మ్యామ్ అసలుకి. అండ్ ఇంకోటి మ్యామ్, ఇప్పుడు సడన్గా లెట్స్ సే మీ వీడియో చూసో లేకపోతే మిషన్స్ నచ్చో సడన్గా ఒక 20 మంది ఒక 50 మంది వచ్చి మాకు మిషన్స్ కావాలంటే మన దగ్గర అన్ని మిషన్స్ ఉంటాయి? నా దగ్గర అయితే మిషనరీ 100 వరకు స్టాక్ ఉంటాయండి. బట్ డెలివరీస్ ఒక 7 to 8 వరకు చేయగలుగుతా పర్ డే, ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి కదా, మిషనరీ ఉంటుంది. కానీ అండ్ డివైజెస్ ఇక్కడ నేను ఇన్ హౌస్ రెడీ చేపిస్తాను అనమాట. మనకు ఆల్రెడీ విత్ ఫిట్టింగ్ తోటి రావు. ఇక్కడ అన్ని చూసబుల్ ఉంటాయి, మిషన్స్ డిఫరెంట్స్ ఉంటాయి అండ్ డివైజెస్ డిఫరెంట్స్ ఉంటాయి కదా. ఎవరు ఏది వాళ్ళు చూస్ చేసుకుంటే దాన్ని మనం ఇక్కడ సెట్ చేసి కస్టమర్ కి డెలివరీ ఇస్తాం అనమాట. సో దానికి ఒక 2 days టైం తీసుకుంటాం యాక్చువల్లీ బుక్ చేశాక డెలివరీ కూడా. నేను కొనాలంటే నేను ఫస్ట్ ఒకసారి వచ్చి చూసుకోవాలమ్మా? నేనైతే అదే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే చూడకుండా. అండ్ ఇంకొకటి నేను కంపల్సరీ చెప్పాల్సింది ఏంటంటే, ఒక మిషన్ మనం బై చేస్తున్నాము, ఒక బిజినెస్ లో దిగుతున్నాము అంటే మెయిన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ కాకుండా ప్రైస్ ప్రకారంగా ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇదైతే డాన్ షూర్. ఓకే. మనకి ఏం కావాలో మనకు ఒక క్లారిటీ ఉండాలి బిజినెస్ లో దిగేటప్పుడు. ఎలాంటి వర్క్ మనం కోరుకుంటున్నాం, అది ఆ మిషన్ లో చేయగలుగుతుందా లేదా. ఇప్పుడు 3 lakh ఒక దగ్గర ఉంటుంది, 250 ఇంకొక దగ్గర ఉంటుంది, 5 lakh ఇంకొక దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరియేషన్ ఎందుకు ఉందని క్యాల్కులేట్ చేయాలి. అది చేయకుండా అక్కడ 5 లక్షలు ఉంది, ఇక్కడ 3 లక్షలు ఉంది అని ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు బోల్టా పడ్డట్టు ఈజీగా. ఎందుకు లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎందుకు ఉంది అక్కడ క్యాల్కులేట్ చేయాలి. అదే మీరు రీసెర్చ్ చేయాలి. నా దగ్గరనే కాదు, ఎనీ బిజినెస్ ఎనీ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవాలనుకున్నా మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది క్వాలిటీ. క్వాలిటీ డిపెండ్ చేసి ప్రైస్ అనేది మనం చూస్ చేసుకోవాలి. కొందరు ఇంకా చేసే మిస్టేక్ ఏంటంటే అన్ని తిరుగుతారు, లేదనేకి ఏం లేదు, బట్ అన్ని చూస్తారు. కొద్దిమంది చేసే మిస్టేక్ ఏంటంటే హై క్వాలిటీని పట్టుకుంటారు ఒక దగ్గర, ఇంకొక దగ్గర లో ప్రైస్ ని పట్టుకుంటారు. నాట్ కంపేర్ 18 క్యారెట్ గోల్డ్ 18 క్యారెట్ 24 క్యారెట్ 24 క్యారెట్. ఇప్పుడు గోల్డ్ షాప్ లో పోయి లేదు నాకు అక్కడ ఈ రేట్ ఇస్తున్నారు, ఈ రేట్ కి ఏంటంటే ఇస్తాడని ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటాడు. ఆ నాలెడ్జ్ బేసిక్. ఎనీ మెటల్, స్టీల్ తీసుకోండి, సిల్వర్ తీసుకోండి, మీరు గోల్డ్ తీసుకోండి, ప్రతి ప్రోడక్ట్ లో కూడా డిపెండ్ ఆన్ క్వాలిటీ. దాన్ని బేస్ చేసుకుని ప్రతి చిన్న నాలెడ్జ్ మనం యూస్ చేస్తే నెవర్ గ్రీన్ అండి. అసలు ఏ బిజినెస్ లో కూడా మనం మోసపోం చెప్పాలంటే. ఇది లేకుండా మోసపోయి మళ్ళీ వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నేను క్లియర్ గా. వేరే వాళ్ళు ఇక్కడ డివైజెస్ చూస్తారు, ఒక 10-20 వేలు తక్కువ అని వేరే దగ్గర కొంటారు. అక్కడ ప్రాపర్ డిజైన్ ఉండవు, టెక్నికల్ సపోర్ట్ ఉండదు, మళ్ళీ అది తీసేసి మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు అనమాట. సో అందుకని నేను ఇది చెప్పాల్సి వచ్చింది. అంటే మోసపోవడం అంటే ఏంటి మ్యామ్? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మిషన్ కి? లేదు సార్, ఇప్పుడు కస్టమర్ కి ఎలా అయితే కావాలో అలా అది దొరకలేదు అన్నప్పుడు అది లాస్ అయినట్టు. వాళ్ళు మోసపోవడం అని కాదు. అంటే ఎలా మ్యామ్? ఇందులో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? సపోజ్ ఇప్పుడు ఈ ఫినిషింగ్ ఇక్కడ చూసారు సార్, వేరే దగ్గర వాళ్ళు డివైస్ కొన్నారు, మిషన్ కొన్నారు, ఈ ఫినిషింగ్ రాలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే. అలా కూడా ఉంటుంది మిషన్. 100% అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇందాక గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా మ్యామ్. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు నేను గోల్డ్ కొనాలంటే నేను ఏపీ నుంచి హైదరాబాద్కి అయితే రాను, నేను అక్కడే తీసేసుకుంటాను ఏదైనా సరే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను ఏపీ నుంచి మిషన్ కొనడానికి వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? లైక్ ఇప్పుడు నాకు ఏపీలో కూడా ఉంటాయి కదా, ఎవరో మన దగ్గర దొరికే క్వాలిటీ ఎక్కడ దొరకదు. ఓకే, దట్ ఈస్ ద డాన్స్. అండ్ మేము చేసే డిజైన్స్ అయినా కూడా చాలా క్రియేటివిటీగా ఉంటాయి. ఓకే, మీరు ఏమంటున్నారంటే మా ఫినిషింగ్ కానీ మా మిషనరీ కానీ చాలా బెటర్ ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చి చూస్తే డెఫినెట్లీ. కస్టమర్ కొనడానికి నేను అమ్మను మిషన్, కస్టమర్ సక్సెస్ అవ్వడానికి మిషన్ అమ్ముతా. సూపర్ మ్యామ్. యా, రియలీ గుడ్ మ్యామ్. అసలుకి ఈ మిషన్, మీ ఎక్విప్మెంట్ ఇదంతా చూసాక చాలా ఎక్విప్మెంట్ ఉంది అండ్ మీరు 100 బ్యాక్ ఎండ్లో పెట్టా అంటున్నారు. రియలీ అసలు గ్రేట్ థింగ్ మ్యామ్. అండ్ ఒక రోజులో 10 ఆర్డర్లు అంటే అసలుకి ఒక రోజులో 10 డ్రెస్సులు సేల్ అవ్వడమే గ్రేట్ అనుకుంటే మీరు 10 మిషన్లు అమ్మేస్తున్నారు. క్రేజీ మ్యామ్. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్. చాలా హ్యాపీ అండి. నేను 10 మిషన్లు అమ్మేదానికంటే 10 ఫ్యామిలీస్ డెవలప్ అవుతున్నాయని ఆ హ్యాపీ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ. రైట్. ఓకే.
సో మ్యామ్ ఇప్పుడు ఐ థింక్ అల్వాల్లో ఉన్నాం కదా మ్యామ్ ఇక్కడ లొకేషన్ ఒకటే బ్రాంచ్ ఉందా అండ్ ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా మ్యామ్ అండ్ అల్వాల్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడ మ్యామ్ ఇక్కడ లొకేషన్? ఇది సికింద్రాబాద్ అల్వాల్ సాయినగర్ కాలనీ యాక్సిస్ బ్యాంక్ స్ట్రీట్, ఇది హైదరాబాద్లోది. ఇంకొకటి వచ్చేసి విజయవాడ భవానీ నగర్ ఎల్ఐసి ఆఫీస్ అండ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్. ఓకే, అక్కడ ఎలా మ్యామ్ మన టీమ్ ఆపరేట్ చేస్తాం? అక్కడ మనది ఉంటుంది. ఓకే, ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఈ మిషన్స్ కాకుండా ఇంకేమైనా మనకి సబ్ ప్రోడక్ట్స్ లాగా ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఉన్నాయండి. ఇంకా ఏంటంటే మెయిన్ మాస్టర్స్ అనేది కటింగ్ లో బాగా సతాయిస్తూ ఉంటుంది. స్టిచ్చింగ్ కి ఎవరైనా దొరుకుతారు, బట్ కటింగ్ మాస్టర్ తోటి చాలా ట్రబుల్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. సో కటింగ్ మెషిన్ బదులు లేజర్ కటింగ్ మెషిన్ వస్తుందన్నమాట. అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది, లేజర్ కటింగ్ మెషిన్. అండ్ అది కాకుండా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొజెక్టర్ కూడా ఉంటుంది. ఇది ఎలా అంటే జస్ట్ క్లాత్ వేసేస్తే దీని మీద టోటల్లీ మార్కింగ్ వచ్చేస్తుంది. జస్ట్ మనం మార్కర్ తో డ్రా చేసేసి కట్ చేసేసుకోవచ్చు. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, అందులో పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి మాస్టర్స్ ఎక్కువ బాగా సతాయిస్తున్నారు, వీళ్ళతోటి చేయలేము అని ఎప్పుడైతే ఇరిటేషన్ వస్తుందో డైరెక్ట్ దానికి వెళ్ళిపోండి, టెన్షన్ లేకుండా హ్యాపీగా న్యూ మోడల్స్ ప్యాటర్న్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎలా మ్యామ్ నేను ఒక 4 మిషన్స్ తీసుకున్నాను అనుకుందాం. సో నేను మిషన్స్ తీసుకున్నాక ఆబ్వియస్గా నా క్లయింట్స్ కావాలి టు డూ ద వర్క్. దానికి ఏమైనా మన సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా తీసుకున్న వాళ్ళకి? తప్పకుండా అండి. మెయిన్ ఒకటే, బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేస్తామో ఎవరి సపోర్ట్ అవసరం లేదు, హ్యాపీగా డెవలప్ అవ్వచ్చు. అండ్ అంతేకాదు బ్రాండింగ్ పరంగా మనం సపోర్ట్ చేయగలుగుతాము. బ్రాండింగ్ ఏంటంటే ఏదో ఇంట్లో చేస్తున్నాము అంటే కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఇమీడియట్ గా సక్సెస్ కాలేరు, సమ్ టైం టేకింగ్. సో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం క్లయింట్స్ తీయడము, సోషల్ మార్కెటింగ్ సపోర్ట్ చేయడము, బ్రాండింగ్ రిలేటెడ్ మనము ఫ్యాషన్ షోస్ అనేది కండక్ట్ చేస్తుంటాము. సో వాటిలో పార్టిసిపేట్ అలా చేస్తే ఏంటంటే బ్రాండ్ బాగా బిల్డ్ అవుతుంది నేమ్స్ తోటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రాండ్ దివా ఇంటర్నేషనల్ ప్యాజెంట్, బ్యూటీ ప్యాజెంట్ కూడా రెడీ చేస్తున్నాము. సో అది May 24th ఉంటుంది. మోడల్స్ కానీ, ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ విన్ అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం కాబట్టి ఇది వాళ్ళకి గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇదంతా పెట్టారు కదా, సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యామ్? మీరేమైనా ఫ్యాషన్ డిజైనింగ్ ఏమైనా కోర్సులు ఏమైనా చేస్తారా? యా అండి, నాది టైలరింగ్. టైలరింగ్ కూడా ఫస్ట్ ఓనే 10th హాలిడేస్ లో జస్ట్ టైం పాస్ నేర్చుకుంది. నాకు ఒక టైంలో లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. బయటకు వెళ్ళి నేర్చుకునే ఆప్షన్ లేదు ఇంట్లో. ఉన్న స్కిల్ తోటే నాది నేను నా మీద ప్రయోగం చేసుకుని అది సక్సెస్ అయితే అప్పుడు క్లయింట్స్ కి డైరెక్ట్ గా చేసి ఇచ్చేసాను డ్రెస్సెస్ స్టార్టింగ్ లోన. సో దాని తర్వాత నేను చేయడం బాగా అలవాటు అయిపోయిన తర్వాత చాలా మందికి కూడా ట్రైనింగ్స్ కూడా ఇచ్చాను. బట్ రీసెంట్ గా కూడా ఫ్యాషన్ డిజైనర్ కూడా కోర్స్ కంప్లీట్ చేసేసాను. అండ్ దాంతో పాటు బ్యూటిషియన్ కూడా చేశాను. బ్యూటిషియన్ బేసిక్ కాకుండా కంప్లీట్ గా కాస్మెటాలజీ, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ వరకు చేశాను. దాంట్లో కూడా స్టూడెంట్స్ చాలా మంది. అండ్ ఈవెన్ తో ఇప్పటికి స్టిల్ రన్నింగ్ అది కూడా పార్లర్ కూడా. అండ్ నా టీమ్ స్టాఫ్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. బట్ నేనైతే ఇక్కడ హైదరాబాద్ లో లీడ్ చేస్తున్నాను. మ్యామ్, ఇఫ్ ఐ ఆస్క్, మీరు స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు అండ్ ఎన్ని టైమ్స్ మీరు రిటర్న్ తీసి ఉండొచ్చు ఇప్పుడు దాకా అని అడిగితే ఏం చెప్తారు? నేను స్టార్టింగ్ చేసింది నియర్లీ 15 lakhs. ఓకే, అది ఇప్పుడు 10 years. అప్పుడు ఏంటి చిన్న చిన్న మిషన్స్ 1 lakh 2 lakh మిషన్స్. అండ్ దాంతో స్టార్ట్ చేసి వచ్చింది మొత్తము అండ్ అడిషనల్ చేసిన వర్క్స్ కూడా అన్ని కంటిన్యూ చేస్తూ నేను చేసే మెయిన్ ఫస్ట్ పని, చిన్న పని చేసిన వచ్చిన ఇన్కమ్ తో కూడా నేను మాక్సిమం 50% సేవ్ చేస్తాను, 50% ఖర్చులకు వాడుకుంటాను. సేవింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. నాకు గ్రోత్ ఇప్పటికీ అంటే కూడా నా సేవింగ్స్. సో ఆ సేవింగ్స్ చేసి చేసి నెక్స్ట్ 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 యాడ్ చేసుకుంటూ ఇప్పుడు క్రోర్స్ లో టర్న్ ఓవర్. ఓకే, వాట్ ఈస్ ద హైయెస్ట్ టర్న్ ఓవర్ ఇయర్ మ్యామ్? అండ్ లాస్ట్ ఇయర్ నియర్లీ 10 crores. సూపర్ సూపర్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. బట్ ఇప్పుడు per month అవుతుంది. క్రేజీ క్రేజీ. ఐ థింక్ చూసే వాళ్ళు నాకు తెలిసి ఖచ్చితంగా ఫోన్లో చేస్తారేమో మీకు, మరి మాకు కూడా కావాలి అట్లా అని. So as we already know that you're also a Digital Mahila member kada ma'am. So do you want to say anything about that Digital Mahila group or Ashlesha ma'am గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. యాక్చువల్లీ యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా నాకు ఏదైతే ఒక విజన్ ఉంది విమెన్ ఎంపవరింగ్ చేయాలనేసి, సో మేడం కి కూడా అదే విజన్ ఉండడంతో నాకు కనెక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ నాకు సుమన్ టీవీలో చిన్న చిన్న వీడియోస్ లో నేను చూసేదాన్ని, మాట్లాడాలి అనిపించేది, మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయాను. లాస్ట్ టైం నా ఫ్రెండ్ చెప్పారనమాట, అయితే చాలా హెల్ప్ చేస్తుంటారు మేడం, చాలా బాగా ఇదేంటి అంటే. సో చాలా ఇంప్రెస్ అయ్యి నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యి తర్వాత LLMలో జాయిన్ అయ్యాను. ఏంటంటే మెయిన్ మోటో చాలా మంది విమెన్స్ సక్సెస్ అవ్వాలి. మేడంది కూడా విజన్ అదే, నాది కూడా విజన్ అదే. సో అందుకనే
కలిసి జర్నీ స్టార్ట్ చేసి చాలా మందికి గ్రోత్ ఇవ్వాలనేది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. అండ్ ఏదైతే పాజిటివ్ మైండ్ తోటి అందరూ బాగుండాలని చేసే పని కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ఇది ఒక నమ్మకము మెయిన్. సో మేడం అయితే ఇప్పుడు మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు నాకు. సో